జిల్లా గోపాలపురంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ మాజీ హోంమంత్రి తానేటి వనిత ర్యాలీ నిర్వహించారు. పోరుబాటు పేరుతో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు పెంచారని, టీడీపీ బాదుడే బాదుడు అనే కార్యక్రమం నిర్వహించిందని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ప్రజల నెత్తిన భారాన్ని మోపారని విమర్శించారు. విద్యుత్ ఛార్జీలు పెంచమని నమ్మించి ప్రజల గొంతు కోశారని అన్నారు. ఒకసారి ఎవరు మాట్లాడితే అంటే డిసెంబర్ 27వ తేదీన మా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజున మరి పెంచిన విద్యుత్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించాలని చెప్పి మేము నిరసన వ్యక్తం చేస్తూ ఈ రోజున నియోజకవర్గ స్థాయిలో ఎక్కడైతే ఏడీ ఆఫీసులు ఉన్నాయో, ఎక్కడైతే డిఈ ఆఫీసులు ఉన్నాయో వారిని వెళ్ళి కలిసి అక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందండి. ఈ రోజున దగ్గరికి వచ్చి మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజున దాదాపు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పడితే అక్కడ తన ఎన్నికల ప్రచారంలో కానివ్వండి, ఆయన ప్లేనరీ పెట్టుకున్నప్పుడు కానివ్వండి, ఇంకా పార్టీ మీటింగ్లు పెట్టుకున్నప్పుడు కానివ్వండి, ఎక్కడ పడితే అక్కడ వైసీపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల మీద బాదుడే బాదుడు అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని చెప్పి చాలా వ్యంగ్యంగా విమర్శించారు. తర్వాత ఆయన ఏం చెప్పారంటే, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము విద్యుత్ ఛార్జీలు ఎప్పుడు ఎక్కడ పెంచం అని చాలా స్పష్టంగా చెప్పారు. మళ్ళీ ఇంకోటి ఏం చెప్పారంటే, పెంచము సరికదా, ఇంకా అదే మా ప్రభుత్వంలో, మా జగనన్న ప్రభుత్వంలో, మా వైసీపీ ప్రభుత్వంలో పెంచిన విద్యుత్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గిస్తామని కూడా చెప్పారు స్పష్టంగా. ఈ రోజున తగ్గించలేదు, ఆయన చెప్పింది పెంచకుండా ఉంటానన్నది కూడా చేయలేదు, కానీ పెంచారు. అంటే ఈ రోజున వాళ్ళ అధికారంలోకి రావడం కోసం అసత్య వాగ్దానాలు చేసి ఏవో సూపర్ 6 అని చెప్పి తీసుకొచ్చి అందులో ఒక భాగంగా ఇది పెట్టి ఈ రోజున ప్రజలందరినీ మోసం చేసి మరి ప్రజల మీద మోయలేని భారాన్ని ఈ రోజున మోపుతున్నారు. ఇంకొక మాట కూడా చెప్పారు, వినియోగదారులే విద్యుత్ని అమ్మేలా చేస్తామన్నారు. అంటే డిసెంబర్ 27వ తేదీన మా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజున మరి పెంచిన విద్యుత్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించాలని చెప్పి మేము నిరసన వ్యక్తం చేస్తూ ఈ రోజున నియోజకవర్గ స్థాయిలో ఎక్కడైతే ఏడీ ఆఫీసులు ఉన్నాయో, ఎక్కడైతే డిఈ ఆఫీసులు ఉన్నాయో వారిని వెళ్ళి కలిసి అక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందండి. ఈ రోజున దగ్గరికి వచ్చి మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజున దాదాపు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పడితే అక్కడ తన ఎన్నికల ప్రచారంలో కానివ్వండి, ఆయన అజాత శత్రువు, మితభాషి, ఆర్థిక